रामचंद्र महाराज की, सीता माई की, हनुमत सेवित रामचंद्र की जय बोलो बजरंग बली की। ఇప్పుడు రామాయణం చెప్పుకుందాం. రామాయణంలో దశరథుడికి ఎంతమంది భార్యలు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఓకే, కౌసల్య కుమారుడి పేరేంటి? భరతుడు. కౌసల్య కుమారుడు లక్ష్మణుడు, రాముడు. కౌసల్య కుమారుడు ఎవరు? రాముడు. అందుకే పొద్దునేం పాడతాం? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ప్రవర్తతే అని పాడతాం కదా. సో కౌసల్య కుమారుడు ఎవరు? అది రాముడు. సూర్య నమస్కారం. తర్వాత మరి లక్ష్మణుడు ఎవరు కుమారుడు? కైకేయి, సుమిత్ర. శత్రుఘ్నుడు? కైకేయి. మరి భరతుడు ఎవరి కుమారుడు? కైకేయి. మరి కైకేయికి ఎంతమంది కుమారులు? 2 3. కైకేయికి ఎంతమంది కుమారులు? భరతుడు ఒక్కడే. సుమిత్రకి 2. ఎవరెవరు? లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు. అందుకే రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు చెప్పాలా? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కదా. వీళ్ళ నలుగురు కూడా ఎవరి దగ్గర చదువుకున్నారు? గురువు దగ్గర నేర్చుకున్నారు. టీచర్ దగ్గర. గురువు గారి దగ్గర అని చెప్పాలి. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో టీచర్ అంటాం, తెలుగులో గురువు. మన గురువు దగ్గర నేర్చుకున్నారు. మరి రామలక్ష్మణుల్ని ఎవరు తీసుకెళ్లారు ఆయనతో పాటుగా? యాగరక్షణ చేయాలని ఎవరు తీసుకెళ్లారు? విశ్వామిత్రుడు. వెరీ గుడ్. విశ్వామిత్రుడు తీసుకెళ్తుంటే సాయంకాలం అయిపోతే ఎవరు వచ్చారు అక్కడ? రాక్షసి తాటకి. వెరీ గుడ్. చూసి ఆలోచించకుండా, నిన్ను చూడకుండా, ఈ మూతి చూడకుండా చెప్పేశారు. తాటకిని చంపిన తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ పడుకున్నారు? నేల మీద పడుకున్నారు. వాళ్ళు రాజకుమారులు, కానీ ఎక్కడ పడుకున్నారు? నేల మీద పడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి బల అతిబల అనే విద్యలు ఎవరు నేర్పించారు? విశ్వామిత్రుడు. యాగరక్షణ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరిని చంపేశారు వీళ్ళు? పైన ఆకాశంలో నుంచి ఉన్న వాళ్ళని. వెరీ గుడ్. ఎవరమ్మా? సుబాహుని చంపేశారు. ఎవరు తప్పించుకున్నది ఎవరు? తర్వాత వాడు జింక రూపంలో వస్తాడు. ఎవరోడు? మారీచుడు. మారీచుడు ఏ జింక రూపంలో వస్తాడు? మాయాలేడి. ఎట్లా బంగారు జింకలాగా వస్తాడా, వెండి జింకలాగా వస్తాడా? బంగారు జింకలాగా వచ్చాడు. అప్పుడు ఆ బంగారు జింకను ఎవరు కోరారు? సీతమ్మ కోరింది. ఎవరు వెళ్ళారు పట్టుకురావడానికి? రాముడు. మరి పట్టుకొచ్చాడా? పట్టుకొచ్చే లోపు కాదు, తెయ్యాలి అనుకోని కానీ చంపేశాడు. చంపేసేటప్పటికి వాడు ఏమని అరిచాడు? సీత కావాలి 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 కావాలి. ఇంకా మారీచుడు అప్పుడు రాముడిలాగా లక్ష్మణ సీత అన్నాడు. అట్లా అనలా, హే లక్ష్మణ, హా సీత అని గట్టిగా అరిచాడు. అది రాముడి గొంతులో అరుస్తాడు. అప్పుడు సీతకు వినపడి లక్ష్మణుడికి చెప్తుంది, లక్ష్మణుడు వెళ్ళు అని. అప్పుడు లక్ష్మణుడు వెళ్ళదు. ఎన్నిసార్లు చెప్తే వినడు, కానీ ఒక టైం వెళ్తాడు. అప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరు ఇంటికి వచ్చే లోపల సీత కనిపించాడు. ఏమైపోయింది సీతమ్మ? ఎట్లా వచ్చాడు రావణాసురుడు? చెప్పమ్మా, చెప్పమ్మా, రావణాసురుడు ఎలా వచ్చాడమ్మా? సాధువు రూపంలో. వచ్చి ఏమడిగాడు? భిక్ష తీసుకొని
ఉండు. ఇప్పుడు నువ్వు చెప్పు తల్లి, నువ్వు చెప్పింది రికార్డ్ చేస్తున్నావు, చెప్పు. ఏమడిగాడు? భవతి అన్నాడు. ఆయన శంకరాచార్యుడు. ఇక్కడ ఏమన్నాడు రావణాసురుడు? అన్నప్పుడు సీతమ్మ ఏం చేసింది? అప్పుడు ఏం చేస్తాడు రావణాసురుడు? అప్పుడు ఆయన రూపం తీస్తాడు. అప్పుడు సీత కింద పడిపోయి తర్వాత రావణాసురుడు భూమితో పాటు సీతను ఎత్తుకుపోతాడు. అవునమ్మా, ఎవరు వచ్చారమ్మా అప్పుడు ఆయన రక్షించడానికి? రాముడు కాదు కాదు, ఒక పక్షి వస్తుంది రావణాసురుడితో కొట్ల, జటాయువు. ఆ జటాయువుని ఏం చేస్తాడు రావణాసురుడు? ఏం సంపాతి ఇక్కడ లేడు, ఇప్పుడు తర్వాత వస్తాడు. ఆ జటాయువుని ఎవరు చంపేశారు? రావణుడు చంపేశాడు. అప్పుడు సీతమ్మ ఏం చేస్తుంది? ఎవరు లేరే అని తన నగలన్నీ తీసి మూటగట్టి కింద పడేస్తుంది. రాముడికి చూపియాలని కింద పడేస్తాడు. అప్పుడు రాముడు చూసి ఓహో రావణాసురుడు ఇటువైపు ఎత్తుకుపోయాడా చెప్పి వారధి కట్టిస్తాడు. అట్లా కాదు నాన్న, ఇక్కడ జటాయు దగ్గరకు వస్తాడా ముందు? రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వస్తారు కదా. కాదు నాన్న, వాళ్ళు చెప్పేది కదా, వాడు తప్పు చెప్పారు నాన్న. రాముడు లక్ష్మణుడు వచ్చిన తర్వాత సీత కనపడలేదు కదా సీతమ్మ. అప్పుడు ఏం చేశాడు రాముడు? అబ్బా ఏం కాదు, ఏమో. అప్పుడు ఏమైంది? జటాయువుని చూసి జటాయువు చంపేసి ఉంటాడు సీతనని చెప్పి అనుకొని అనుమాన పడతాడు కదా. అప్పుడు జటాయువు ఏం చెప్పుద్ది? నేను మీ నాన్న కాదు, జటాయువు నేను మీ నాన్న స్నేహితుడిని, నా పేరు జటాయువు, సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్పి. ఏమ్మా నేను చనిపోతప్పుడు జటాయు చనిపోతే రాముడు దానికి అన్ని శ్రద్ధ కర్మలన్నీ చేస్తాడు. చేసిన తర్వాత పాప రాముడు సీత కోసము ఏడ్చుకుంటూ బతి ఎట్లా ఎక్కడుందా అని ఎత్తుకుంటూ బయలుదేరి వెళ్తారు. ఎవరితో స్నేహం అవుద్ది అప్పుడు వాళ్ళకి? హనుమంతుడు. హనుమంతుడు ఎవరిని స్నేహం చేయించాడు? సుగ్రీవుడితో స్నేహం చేపిస్తారు కదా.